ఇప్పుడే వచ్చాడు. వాడిని కాంటాక్ట్ చేయలేకపోయాను. చెప్పు. నాకు భయం వేస్తోంది. నేను చెప్పలేను మిస్టర్ హార్డ్విక్. నిన్ను వాడు పంపించాడా? ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలుసని అనుకుంటున్నాను. వాడిచ్చిన దానికంటే 2 రెట్లు ఎక్కువ ఇస్తాను. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. నువ్వు అంత డబ్బు అసలు ఇవ్వలేవు. నీ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందని నాకు బాగా తెలుసు. నా దగ్గర బంగారు గుడ్లు పెట్టే బాతే ఉంది. నిజాలు మాట్లాడుకుందామా మిస్టర్ హార్డ్విక్? మీరు నాకు 2 డబ్బిస్తారనే పెట్టుకుందాం. దానికని మీరు ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోతుంటే వాడు చూస్తూ ఊరుకుంటాడా? వాడు మిమ్మల్ని అడ్డుకోడా? మిమ్మల్ని మీ భార్యని వాడు ఊరికే వదిలేస్తాడా? లేదు. ఇలా చూడు. తెచ్చుకోకండి. నేను ఇక్కడ బేరం మాట్లాడడానికి రాలేదు. నాకు ఇచ్చిన పని పూర్తి చేయడానికి వచ్చాను. తుపాకీ లేకుండా నువ్వు ఈ పని పూర్తి చేయలేవు, తెలుసు కదా. నిన్ను చంపడానికి నాకెందుకు తుపాకీ? నాకు అది అవసరమే లేదు. ఇక్కడ చాలా దారులున్నాయి, అది కూడా నొప్పి పుట్టించే దారులు. మనిషి శరీరంలో ఎన్ని ఎముకలున్నాయో తెలుసా మిస్టర్ హార్డ్విక్? మొత్తం 206. వాటిని విరిచేయడం కూడా నాకు తెలుసు. అన్ని ఎముకల్ని ఒకే సమయంలో విరిచేయడం తెలుసు. ఒకే సమయంలో, అది కూడా. అర్థమైందా? నన్ను వదిలే. నువ్వు అదృష్టం చేసుకున్న వాడివి. నీకు ఎక్స్ప్లెయిన్ చేసే సమయం నా దగ్గర లేదు. మీ ఆవిడ ఎక్కడ ఉంది హార్డ్విక్? తను లేదు, తను బయటికి వెళ్ళింది.
ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఉదయం నుంచి నీ ఇంటి వాకిట్లోనే కాపలా కాస్తున్నాను. నీ భార్య అసలు బయటికి రాలేదు. కానీ ఈ రోజు రాత్రి మీరు బయటికి వెళ్ళాలనేగా ప్లాన్ చేశారు. అది కూడా ముందు పక్క కాకుండా వెనకాల నుంచి వెళ్ళిపోతామని. కరెక్టా? బుద్ధుందా? ఎందుకురా ఇలా చేసావు? నా పనే కదా నేను చేసుకుంటున్నాను. నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం భగవంతుణ్ణి కాదు నువ్వు చెప్పేదంతా నమ్మడానికి. అంతేకాకుండా ఇక నువ్వు ప్రాణాలతో ఉండి ఏం లాభం చెప్పు. చెప్పు. రెండోసారి అడుగుతున్నాను, నీ భార్య ఎక్కడ? తను ఇక్కడ లేదు. తను వెళ్ళిపోయింది. నేను చెప్పింది నిజమే. నాకు కాస్త ఓర్పు ఎక్కువే, కానీ దానికని నేను ఎప్పుడు అలాగే ఉంటానని అనుకోకూడదు. మూడోసారి అడుగుతున్నా, మర్యాదగా చెప్పు, నీ భార్య ఎక్కడుంది? హార్డ్వేక్. లేదు, తను ఇక్కడ లేదు. నీ భార్య చాలా తెలివైంది. ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్ తెలుసుకున్నా అదే వచ్చేసింది కదా. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టాను రా. నువ్వు ఏం చేయలేవని నాకు బాగా తెలుసు హార్డ్వేక్. బ్యాగును తెచ్చేసాను, నువ్వే చెక్ చేసుకో. అన్ని వస్తువుల్ని భద్రపరిచాం సార్. మీరు వెంటనే ఇక్కడికి రావచ్చు. ఉంది కదా, అది పనులు ప్రారంభించడంలో చాలా మంచి రోజు అని అంటూ ఉంటారు. హే, లూసీతో నేను వర్కౌట్ చేసింది ఈ రోజే. రా సెలబ్రేట్ చేద్దాం. ఖచ్చితంగా మనం వాళ్ళని డిన్నర్ కి పిలుద్దాం. మాల్కమ్ ఇంకా అతని వైఫ్, గ్రిక్ అండ్ లూసీ, ఇంకా డైరెక్టర్ స్మిత్, ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ పిలుద్దాం. ఓకే. తర్వాత ఈ పార్టీ ఏ చోట్ల పడిపోతారో చాలా రహస్యంగా ఉంది. ఓ, అలా అయితే ఇప్పటి వరకు నువ్వు కనిపెట్టలేకపోయావా? లేదు, ఇలా చూడు, నన్ను టెన్షన్ పెట్టకు. నేను వెకేషన్ మూడ్ లో ఉన్నాను. ప్లీజ్ నన్ను టెన్షన్ పెట్టకు, నువ్వే చెప్పు. అది చాలా పెద్ద ఇల్లు, అందులో స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది. అంకుల్ లూ ఇల్లా? హే, నువ్వెలా కరెక్ట్ గా చెప్పు. ఏ అంకుల్ లూ ఇల్లు. ఓ బేబీ, చాలా రోజుల తర్వాత నీతో బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. హే, నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అలాగా? ఏంటది? త్వరగా నేను నా పని పూర్తి చేస్తే ఇప్పుడు నడిపే ఈ కార్ నా సొంతం అవుతుంది. నిజంగా అంటున్నావా? నిజంగానే చెప్తున్నాను. ఏమైనా సరే అంతా నీ ప్రేమ కోసమే. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. హ్యాపీగా వచ్చేసాం. అంకుల్, నేను ఇంటికి వచ్చేసాను. అంకుల్ లోపల ఎవరూ లేరనుకుంటాను, మనం ఒంటరిగా ఉన్నాం. అంకుల్ లేరు. ఈ బ్యాగ్ తీసుకురా. ఒక నిమిషం ఆగు. ఎప్పుడు చూసినా అన్ని బ్యాగులు నా చేతికి ఇచ్చేస్తున్నావు. నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఇవన్నీ మేడ మీదకి తీసుకురమ్మంటున్నావు. నీ సమస్య ఏంటో చెప్పు. చేతులు నొప్పెడుతోంది, నేను బ్యాగ్ మోయలేను, అర్థం చేసుకో. అంతేకాకుండా నేను నీలా లావుగా లేను, అర్థం చేసుకో.
ఒక నిమిషం మర్చిపోకు, జీనియర్స్ కి ఎప్పుడు రెస్ట్ అవసరం. నేను ఎక్కువ రెస్ట్ తీసుకుంటాను, అందుకే ఇలా ఉన్నాను. వావ్, ఈ ప్లేస్ చాలా విశాలంగా ఉంది నేను కదా. మేనేజ్ చేసుకుంటాను. దానికన్నా నీ తలకాయ పెద్దగా ఉంది. నిజంగానా? అవును, నిజమే. నీ మనసు కూడా. చెస్ట్ లో మాత్రమే కొట్టి Come on, ఇంకెక్కడా baby, కొట్టకు. భయపడకు, నేను ఇంకెక్కడా కొట్టను. ఎవరు ఎలా కొడతారో దాన్ని ఎలా అడ్డుకోవాలో నాకు బాగా తెలుసు. అది ఎలా అని నీకు చూపించనా? ఓకే, కమాన్ కమాన్, రా 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 రా. ధైర్యం ఉంటే నన్ను కొట్టి చూపించు. ఇలా చూడు, చూద్దాం. నువ్వు నన్ను ఖచ్చితంగా ఏమీ నువ్వు చేయలేవు. నాపై గెలవలేవు. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఏంటి? నీ వల్ల కాదు బాగా అన్నాను. విను, ఓడిపోయిన సరే, వాళ్ళు పెట్టేంటి? డిన్నర్ చేయాలి. అలాగా? నీకు బాగా తెలుసు నేను బాగా వండుతాను, అందువల్ల. ఓకే బాయ్, రా. ఎవరు విన్ అవుతారో చూద్దాం. త్వరగా రా. వెయిట్ చేయ డార్లింగ్, ఇప్పుడే వస్తాను. నేను వచ్చేసాను. ఇదిగో వచ్చేసాను. నేనే విన్ అవుతాను. నేనే విన్నా. నేనే. Climb the ladder of life, just never get sold. I never settle for silver, man, I'm just better with gold. If you wanna know how to achieve, then you gotta believe. Cause in life, there's nothing worse నువ్వు కొట్టలేదనుకో, నాకు నచ్చింది వండుతాను. Don't lose, all we do is we win. ఏది? ఆ బంగాళదుంప కూరేగా? అది ఒకటేగా నీకు చేయడం బాగా తెలుసు. Spin your dreams, never get accomplished if you నిజమే బేబీ. Never stop it, always stay ballin'. Soaring to the sky so high, we never fallin'. Rollin' with the punches, eyes on the Benjamins. Dealing with this lunchtime like a bunch of vitamins. Nothing's really smooth unless you do the due diligence. Free to be cool, rack up all the dividends. A lock and loaded, go with the నేను గెలిచాను. on your goals, always keep immersed. I'm the dog soldier, sipping a mimosa. Fly shades on with my Winner. red tea toasting. Roll with the moves, stone cold with the flows. Swinging from the ropes, ain't running with the woes. Busting down doors every step of the way. Dom Perignon sipping on my yacht, paid. Trying to maintain with mad shit on my brain. I get my నువ్వు గెలిచావు బేబీ. నేను గెలిచాను బేబీ. అవును, నువ్వే గెలిచావు. Gotta let 'em know when they're gonna flow, man, it comes up mine. నువ్వు గెలిచావు. Ain't never gonna stop us, you know. ఇలా చూడాలి, ఎప్పుడు నువ్వే గెలుస్తున్నావు, ఈసారి నేను గెలుస్తాను. Show సరే చూద్దాం. fall in the sky, we just fly, just fly. హే బేబీ. హే వచ్చేసావా? సరే, నీళ్ళు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అలాగా? వావ్, అయితే కాసేపు ఇక్కడే ఉందామా? ఖచ్చితంగా. హే, చియర్స్. cheers. ఇవాళ రోజు చాలా బాగుంది కదా. హే, ఏమైంది? నువ్వు సంతోషంగా ఉన్నావా? నిజంగా సంతోషంగా ఉన్నావా? అవును, సంతోషంగానే ఉన్నాను. ఇప్పుడు ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడిగావు? అదేంటంటే మన ఇద్దరు రిలేషన్షిప్లో నేను నీకు ఏదైనా మంచి చేశానా లేదా అన్న దిగులు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు దయచేసి అలా అనుకోకు. నువ్వు ఎంతో చేసావు. ఈ రోజు వరకు నన్ను బాగా చూసుకుంటున్నావు, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. అందుకని నేను బాగా సంతోషంగానే ఉన్నాను. మనం సౌకర్యంగానే ఉన్నాం. నన్ను చూడు. హే, మనకని ఒక ఇల్లు కావాలి, అది చాలా ముఖ్యం. అంతవరకు మనం లవ్ చేద్దాం. దాని తర్వాత మన పిల్లల గురించి మనం ఆలోచించవచ్చు. మనిద్దరం కలిసేగా ఈ డెసిషన్ తీసుకున్నాం. అది మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని. అవును, మనం ఇప్పుడు సంతోషంగానేగా ఉన్నాం. గుడ్, ఇప్పుడు మనం సంతోషంగా ఉండబోతున్నాం. యా, అది నాకు తెలుసు. బేబీ, చెప్పు. నువ్వు లేని జీవితం నేను అసలు ఊహించుకోలేను. ఐ లవ్ యూ వెరీ 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 మచ్. ఐ లవ్ యూ టూ బేబీ. సరే, వదిలే, బాధపడకు. సెలబ్రేట్ చేద్దాం, సంతోషంగా ఉండు. ఓకే, సంతోషంగా ఉన్నాను. చియర్స్ మన జీవితం కోసం. చియర్స్. అయితే మాల్కామ్ చెప్పిన పని చేస్తాడని నమ్మకంతో చెప్తున్నారా? అవును సార్, మనం చెప్పిన విధంగా ఫినిషింగ్ టచెస్ ని చిప్ లో చేస్తున్నాడు సార్.
సరే ఆ వైరస్ సీరం ఉదయం రాగానే వాటిని టెస్ట్ చేసేసాను సార్. అవి రెండు చాలా బాగా పనిచేస్తున్నాయి సార్. నేనే చూశాను. మంచిది. లంచ్కు ముందుగానే పని ముగిచ్చేస్తాం అనుకుంటున్నాను సార్. ఆ తర్వాత వాడిని మనం పంపించేద్దాం. ఈ రోజు ఈవినింగ్ దాకా వాడు ఇక్కడే ఉండని, అప్పుడే వాడికి అనుమానం రాదు. అలాగే సార్. ఇది చాలా గర్వించదగ్గ విషయం. చరిత్రలో నువ్వు కూడా నిలబడిపోతావు. చరిత్రట అది ఎవరికేం తెలియదు సార్. నీకు రికగ్నిషన్ కావాలంటే నువ్వు సిఐలో వెళ్ళి జాయిన్ అవ్వకు. నువ్వు వెళ్ళి FBI లో జాయిన్ అవ్వు. వాళ్ళు నీకు బలంగా తయారవుతారు. అలాంటి వాటిని నేను ఆశించడం లేదు సార్. మంచిది. ఈ దేశంలో చాలా మంది నాయకులు నీలాగే ఉండిపోయారు. అందుకే సార్ నేను చెప్పాలనుకున్న విషయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నిజంగా నేను చెప్పాలనుకున్నది ఇది చేస్తే మీ పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది. ఎలాగైనా వాళ్ళు నన్ను హత్య చేస్తారు, అది గ్యారంటీ. కానీ అలా జరగకూడదని నేను ముందు జాగ్రత్తలు ఎన్నో తీసుకున్నాను. ఆ విషయం నీకు తెలుసు అనుకుంటా. అది సరే, నువ్వేం ఆలోచిస్తున్నావు? అదేంటంటే సార్, మాల్కమ్ ఈ ప్రాజెక్ట్ లో చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. అంతేకాకుండా వాడి ఇష్టానుసారం అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో చాలా కష్టపడ్డాడు. కాస్త ఆలోచించవచ్చు సార్. మీరు ఎందుకు అతని మీద అంత కరుణ చూపిస్తున్నారు? సార్ కొన్ని సంవత్సరాలుగా వాడు నేను కలిసి పనిచేస్తున్నాం. అంతేకాకుండా వాడి పెళ్ళం నా పెళ్ళం ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ అతనికి ఈ ప్రాజెక్ట్ గురించి బాగా తెలుసు. అలా కాదు సార్, వాడికి అసలు దీని గురించి ఏం అర్థం కాలేదు. చెప్పు, వైరస్, సిరము ఇవన్నీ వేరే వేరే ప్రాజెక్ట్స్ అని అనుకుంటున్నాడు వాడు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించేటప్పుడు ఎంత రిస్క్ ఉందో నీకు బాగా తెలుసు. నువ్వే దీనికి సీరూటీ ఇచ్చావు. దీనిలో ఏ సమస్య రాదని చెప్పావు కదా? అవును సార్. అలా ఏం జరగదు సార్. సరే, నువ్వు అర్థం చేసుకున్నావు. చాలా సంతోషం. నువ్వు వెంటనే ల్యాబ్కి వెళ్ళు. అక్కడి నుంచి నాకు కాల్ చేయి. నేను వెంటనే కింద దిగి వస్తాను. అక్కడ చిప్ను టెస్ట్ చేద్దాం. ఎస్ సార్. ఎంతవరకు వచ్చింది? దాదాపు పూర్తి చేశాను సార్. ఇది కాసేపు ఇలా ఆరితే చాలు. ఆ తర్వాత పక్కాగా తయారవుతుంది. బాగా పనిచేస్తుంది. చాలా బాగుంది. క్రేగ్, మాల్కమ్ గురించి తెలిసిందా? డైరెక్టర్ స్మిత్ గారు వాణ్ణి ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించేశారు. వాణ్ణి మాత్రమే కాదు, నిన్ను కూడా పంపించేయమని చెప్పారు. మై గాడ్, చాలా దారుణం. అంటే వాడు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడి పనిచేశాడు, ఎన్నో గంటలు. ఇది చాలా దారుణమైన విషయం, నిజమే కదా? చూడు, స్మిత్ నీ దగ్గర దీని ఈక్వేషన్స్ అన్నిటినీ అడుగుతాడు. ఆయన అడిగిన వెంటనే ఇచ్చేసి, అది నీకు మంచిది. హే గ్రేగ్, చెప్పు. నేను ఇక్కడ ఎంతో కష్టపడి పనిచేశాను. నా శ్రమ మొత్తం ఇందులో పెట్టాను. నిజంగానే నేను ఇందులో బాగా పనిచేశానని మీకు అనిపిస్తే మీరు మా గురించి 4 మంచి మాటలు డాక్టర్ స్మిత్ దగ్గర చెప్పొచ్చు కదా. అంటే నేనేం చెప్పొస్తున్నానంటే, ఈ చిప్పు చక్కగా పనిచేస్తే మీరు అన్నీ చెప్పచ్చు. ఖచ్చితంగా నేనేం చేయగలను చేస్తాను. మీకు చాలా థ్యాంక్స్. నేను పెద్ద ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. పెద్ద ఇల్లు అంటే దానికి తప్పకుండా ఒకరు కావాలిగా. నా భార్య గర్భవతి కాలేదు, కానీ దీన్ని నేను అలాగే వదిలేయను. ప్రయత్నం చేస్తాను. అంతకుముందు పని పూర్తయింది. అదేరుంది. సాధించావు జోసెఫ్. ఆ చెప్పు పనిచేస్తుంది. నువ్వు అడిగినంత డబ్బు వస్తుంది. అంతా నీ వశం అవుతుంది. గుడ్ మార్నింగ్ మాల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. చిప్పు పనులన్నీ పూర్తి చేశారనుకుంటాను. ఎస్ సార్. అదెక్కడ డెప్యూటీ స్మిత్? చెప్పండి సార్, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. చాలా బాగుంది. ఓ, నన్ను క్షమించు మాల్కమ్. నువ్వు ఆ చోటికి రావద్దు ప్లీజ్.
చిప్ ఇందులో పూర్తిగా మునిగిపోవాలి. 1 నిమిషం పూర్తిగా ఇది మునిగిపోయేదాకా మనం వేచి ఉండి, అంటే నానో చిప్ పూర్తిగా కలిసేదాకా. ఆ తర్వాత ఆ కెమికల్ ని ఈ సిరంజిలో తీసుకోవాలి. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది సార్. అంతా మనకు అనుకూలంగానే ఉండొచ్చు. ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నేను మీకు అప్డేట్ చేస్తాను సార్. ఈ ఎలుకకు వైరస్ ఇంజెక్షన్ వేసి 2 రోజులు అవుతోంది. ఇప్పుడు దీనికి అసలు ఒంట్లో బాగలేదు. ఇప్పుడు దీనికి ఈ సిరంజిలోని మందుని ఎక్కిస్తున్నాను. షర్లీ అన్న ఎలుక ఇందు లోపలికి ప్రవేశించేదాకా బాగుండేది, కానీ లారెన్స్కి అలా కాదు. ముందుగానే ఇంజెక్ట్ చేసావు కదా. అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత మీరు చూసారంటే షర్లీ కూడా బాగా టైర్డ్ గానే కనిపిస్తోంది. అలసిపోయింది కూడా. కానీ ఇప్పుడు మనం ఇచ్చిన ఈ మందుతోని ప్రభావం ఇంకాసేపట్లో, అంటే క్షణాల్లో మొదలవుతాయి. ఏం జరుగుతోంది? దానికి న్యాయమైంది. సిరం ఆ మందు పనిచేస్తోంది. చాలా అద్భుతం. ఇంకొక ఎలుక దగ్గర ఉన్న వ్యాధి దీనికి ఇబ్బంది పెట్టలేదు. మీరు చెప్పింది నిజమే. సిరం ఈ మందు ఈ చిప్పు దాన్ని మనం దాని లోపల ప్రవేశపెట్టాం కాబట్టి మనం చెప్పిన విధంగా అది జరుగుతుంటుంది. ఎవరు దీన్ని అంతం చేయలేరు. సూపర్. చూసారంటే చిప్పు లోపలే ఉంది. ఎలుక చిన్నది కాబట్టి క్షణాల్లో దాన్ని మెదడుకి చేరుకుంటుంది. అదే దాని వేగం. మీరు ఈ పని మొదలు పెట్టచ్చు సార్. బాగా పనిచేస్తుంది సార్. మీరు గెలిచారు. నిజంగా కంగ్రాచులేషన్స్ సార్. దానికి మీకు దొరికిన ఫలితం ఇది. ఇంత బాగా పనిచేస్తుందని నేను అసలు ఊహించలేదు సార్. ఎక్కువ సంఖ్యలో ఎప్పుడు మనం చిప్ను డిస్ట్రిబ్యూట్ చేయగలం సార్? నేను దీన్ని వెంటనే ఫ్యాక్టరీకి తీసుకెళ్లిపోయి పని మొదలు పెడతాను. మొదటి బ్యాచ్ 3 రోజుల్లో తయారవుతుంది. మంచిది. దీన్ని ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలో నేను చెప్తాను. దీన్ని మధ్య ఆసియా భాగంలోకి, యూరోప్కి దీన్ని మనం పంపించాలి. అప్పుడు లోకం అంతం అవడం మొదలవుతుంది. అంతేకాదు సార్, దీన్ని బాగా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. దీన్ని డూప్లికేట్ తయారు చేయడానికి మనకి ఎన్ని రోజులు కావాల్సి ఉంటుంది? సార్ ఇదేం పెద్ద విషయం కాదు సార్. చాలా తక్కువ రోజుల్లోనే చేయగలం. మంచిది. యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఇలాంటి వైరస్ ఇంతవరకు చూసి ఉంటారు. దీనికి వేరే మందును వాళ్ళు కనిపెట్టడం చాలా కష్టం సార్. 6 నెలల్లోనే అందరూ ఈ చిప్పుని వాళ్ళు ఇంజెక్ట్ చేసుకుంటారు. అంతేకాదు మనం చెప్పిన మాట వింటారు. చూస్తూ ఉండండి. మాల్కామ్ ని అతని వైఫ్ ని ఈ రోజే పనిలో తీసేసినట్టు చెప్పండి. పట్టుకోండి. సార్ వాడు ఏం విన్నాడో మనకు తెలియదు కదా. మరైతే వాడు ఇక్కడి నుంచి భయపడి పారిపోయాడు. వాడు ఇక్కడే ఉన్నాడు. మిస్టర్ నీ పేరేంటి? లీరాయ్ సార్. 10 నిమిషాల ముందు ఏం జరిగిందో నేను కెమెరాలో చూడాలి. ఏంటో చూపించు. ఒకేసారి ప్రయత్నిద్దాం. అలాగే. అదిగో అక్కడ ఒక దారిని చూడు. ఇందులోనే కదా వెళ్ళాడు. ఎలాగైనా దొరుకుతాడు. ఇందులో తప్పించుకునే ఛాన్సే లేదు.
వాడిని పట్టుకున్నారా లేదా? మేము పట్టుకోలేదు సార్, కానీ వాడు ఏసీ డస్ట్ ద్వారా వెళ్తూ ఉన్నాడు సార్. వాడిని పట్టుకోండి. హాలుకు పోయే దారి చూపించండి. అదిగో అదిగో ఇది ఇక్కడ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ క్యారిడార్ బి, గ్యారేజ్ ఎగ్జిట్ కి పక్కనే ఉంది సార్. ఓ చెప్పేలోపు వెళ్ళిపోయారా? ఏమైంది మాల్కాం, నీకు ఆడు పని చేయట్లేదా ఏంటి? అయిపోయావరా రే. కమాన్సో, నువ్వు తప్పించుకోలేవు. కమాన్, కారులోంచి కింద దిగు. కారులోంచి కింద దిగమన్నా. కమాన్ కమాన్ తెరు. క్రాక్ ఏమైంది? కమాన్ బేబీ, ఫోన్ తీ త్వరగా. క్రౌని, త్వరగా వాడి ఇంటి లైన్కి నన్ను కలుపు. షార్ప్గా అర్జెంట్గా ఆఫీస్కి రమ్మను. వీడి ఇంటికి వెళ్ళే లోపల వాడి పిల్లని ఎత్తుకెళ్ళిపోవాలి. కమాన్ 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 కమాన్. మిసెస్ మార్కం వస్తున్నారు. ఫోన్ తీ బేబీ. ఓ నో, త్వరగా తీ. తను ఎక్కడుంది? హాయ్ ఇలా డార్లింగ్. చూడు, పెద్ద సమస్య ఎదురు కాబోతుంది. అవన్నీ నేను ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. దయచేసి నా సరే, మాటలు నమ్ము. ఓకే. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్కి వచ్చి కలు. ఆఫీస్కి వెళ్ళకు, ఇంటికి వెళ్ళకు. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. వెంటనే ఇల్లు వదిలి బయటికి రా బేబీ. మళ్ళీ ఏదో సమస్యలో ఎదుర్కొన్నాను. ఏమైంది బేబీ? ఏమైందో చెప్పు. మన ఇంటికి ఎవడో వచ్చాడు. నేను దగ్గరికి వస్తాను. నువ్వు ఆయన చేతిలో చేస్తావురా. నువ్వు నాతో పాటు రావాల్సిందే మిసెస్ మార్కం. నేను ఇప్పుడు నీతో రాకపోతే నువ్వు ఏం చేయగలవు? నేను చెప్పిన పని సులభంగా చేయొచ్చు, కష్టంగా కూడా చేయొచ్చు. హే, నువ్వు ఎవరనే నాకు తెలీదు. నువ్వు పిలవగానే నేను అలా నవ్వుతూ వచ్చేస్తానా? నువ్వు చెప్పిందంతా వినటానికి నీ పని మనిషి అనుకున్నావా? హా, అయితే నీకు కష్టపడడం ఇష్టం అనుకుంటాను. ఎవరు కష్టపడతారు ఇప్పుడు తెలిసిపోతుంది. నీకు అది వాడడం తెలుసా? నువ్వు కావాలంటే చెప్పు, నేను నేర్పిస్తాను. కానీ దీని ఎలా వాడాలో నాకు బాగా తెలుసు. హే! తన్ని పట్టుకున్నాను సార్. మంచిది, మనకిప్పుడు టైం లేదు. మాల్కమ్కి అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఖచ్చితంగా వాడి పిల్లాన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికి వస్తాడు. ఓకే సార్. నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను. తన్ని బయటికి తీసుకెళ్ళాలి. త్వరగా పట్టుకో, పట్టుకో. వద్దు.
కథలకు మిస్టర్ మాకం. నా వైఫ్ ఎక్కడుందో చెప్పు. తోలు ప్రస్తుతానికి బానే ఉంది. నన్ను నువ్వు చంపబోతున్నావా? ఏదో పనులు చేస్తే షూట్ చేస్తాను. స్మిత్ నన్ను చంపి తీసుకురమ్మన్నాడుగా. అది నాకు తెలీదు, ఆయన నేను తీసుకురమ్మన్నాడు అంతే. మీరు నా ఫోన్ ట్రాక్ చేస్తున్నారా? కారా లేక ఇదా? ఏటే నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసిందంటే ఖచ్చితంగా మీరు నన్ను ట్రాక్ చేస్తున్నారు. నా ఫోన్ నా కార్ దేన్ని ట్రాక్ చేస్తున్నారు నాకు తెలీదు. ఇప్పుడు నేను నీతో వచ్చానంటే ఆ రెండింటిని ఉపయోగించి. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. హే, నేను నీతో వస్తానని నువ్వు ఎలా కలకంటున్నావు? నేను ఒంటరిగానే వెళ్తాను, నీతో పాటు. అంటే నువ్వు నన్ను కొట్టి పారిపోతావా? వాళ్ళే అర్థం చేసుకున్నావు. ఎరా, నేను ఇక్కడికి ఒంటరిగా వచ్చాను అనుకుంటున్నావా? ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోగలనన్న నమ్మకం నీకుందా? నాకు తెలిసినంత వరకు ఆ అవకాశం ఉందని నేను చెప్పగలను. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. స్మిత్కి నేను ప్రాణాలతో కావాలి, అందుకు నువ్వు నన్ను కాల్చలేవు. కానీ నేను ఉత్తికి ఆరేయగలను కదా. ఎక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు మాల్కమ్. నీకు ధైర్యం ఉంటే నాతో వచ్చి తలబడి చూడు, అప్పుడు తెలుస్తుంది నేనెవరని. ఖచ్చితంగా నీ చేతులు కాళ్ళు విరగొట్టెక్కడి నుంచి తీసుకెళ్తాను. మర్యాదగా నువ్వు మాతో వస్తావా, లేకపోతే చేతులు కాళ్ళు కట్టి తీసుకెళ్ళా? వాడి సెల్ ఫోన్ సిగ్నల్ ఇంకా ఇంట్లో ఉన్నట్టే చూపిస్తోంది. ఎందుకు ఇది ఎంతసేపు తీసుకుంటోంది? వాడిని పట్టుకున్నారా? అందుకు అవకాశమే లేదు. మాల్కమ్, మీ వాళ్ళందరూ ప్రాణాలతోనే ఉన్నారు కానీ కదలలేరు. ఎందుకని ఆఫీస్కి రావడం లేదు? ఏం నువ్వు నన్ను చెప్పడానికా? లేదు, నేను చంపదలుచుకోలేదు. మాల్కమ్ ని వాళ్ళ వైఫ్ ని ఈ రోజు పనిలో తీసేస్తారని నువ్వు చెప్పావు. నువ్వు చెప్పావా లేదా చెప్పు. ఏది నా భార్య? తను ఇక్కడే ఉంది, చాలా బాగుంది, అర్థం చేసుకో. ఇంకొద్ది సేపట్లో నా భార్యను అక్కడి నుంచి పంపించకపోతే నిన్ను చంపి పారేస్తాను. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, అర్థం చేసుకో. దద్దమ్మ, నీకు నేను ఎలా కోఆపరేట్ చేస్తాను? ఏమన్నావు? నీ మనుషుల్ని నా దగ్గరికి నన్ను లేపుకు రావడానికే పంపించావు. ఎందుకంటే నేను మీకు అవసరం. మీరు మాట్లాడుకున్న మాటలు బయటకు రాకూడదు, అంతే కదా? అంతేకాదు, నీ విషయం నేను బయట లీకౌట్ చేశానన్న అనుమానం వచ్చింది. అందువల్లే నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు, అంతే కదా? ఆ విషయం నాకు తెలిసింది. ఇప్పుడు నీ పెళ్ళాం ప్రాణాలు నా చేతుల్లోనే ఉన్నాయిరా మూర్ఖుడా. తన మీద చెయ్యేసామనుకో, అసలు నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఇప్పటికి నీ జుట్టు నా చేతిలో ఉంది. నేను తెలుసుకుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేయగలను, కానీ అలా చేయను. నిన్ను నమ్మాను కదా, అందుకేనేనా? నీకేం కావాలో ముందు ఆ విషయం చెప్పరా. నా భార్య నాకు కావాలి, తన్ని నేను ఖచ్చితంగా కాపాడుతాను. తను ఎక్కడుందో నీకు తెలియదు. నీ ట్రాకింగ్ పని ఎంతటితో పూర్తవుతుంది. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వద్దు వద్దు, ఫోన్ పెట్టేకో. ఫోన్ పెట్టేశాడు. ఏమైంది? వాడికి అంతా తెలిసిపోయింది. వాడి ఫోన్ మనం ట్రాక్ చేస్తున్నాడు, వాడు తెలుసుకున్నాడు. అందుకే మనం వాడిని పనిలో పెట్టుకున్నావు. తనని ఇంత త్వరగా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదు సార్, మీరు చెప్పారు, నేను చేశాను. మాల్కమ్కి అన్ని విషయాలు తెలిసిపోయాయి, కానీ వాడు ఇప్పుడు ఇక్కడ లేడు. అనుకోకుండా జరిగింది. వాడి గురించి వేరేదైనా వివరాలు? ట్రాక్ చేసే లోపల కట్ చేశాడు, కానీ వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో మీకు సహాయం చేయగలనా అని తెలియట్లేదు. వాడు మిగతా వాళ్ళ కాదు, వాడి కరాటే కుంఫు కూడా తెలుసు. భయంకరంగా ఫైట్ చేస్తాడు, అందువల్ల వాడికి ఈక్వల్ గా ఫైట్ చేసేవాడు నాకు ఒకటి తెలుసు. ఏం చేస్తారు? అది మాత్రమే కాకుండా వాడి పిల్ల మనతోనే ఉంది. ఖచ్చితంగా వాడి పిల్లాన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికి వస్తాడు. ఆ టైంలో మేము ఎలాగైనా అటాక్ చేసి వాడిని చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం. అదే నా ప్లాన్, ఏమంటావు? మీ ప్లాన్ చాలా బాగుంది. నాకు ముందే తెలుసు మాల్కమ్ పెళ్ళాం కార్కి ఫైట్ బాగా తెలుసని. సరే, ఇప్పుడు తను ఎక్కడ ఉంది? ఇలా చూడు, మనకిప్పుడు టైం లేదు. నాకు అర్థమైంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది.
హలో బ్రదర్, ఎలా ఉన్నారా? బాగున్నాను, సమస్య ఏం లేదు. ఇంతేనా? అవును అంతే. హే ఆగు, నేను నీకు క్యాష్ ఇస్తాను. ఏదైనా ఓకే బ్రో. చేంజ్ నువ్వే ఉంచుకో. హే నిన్నే అక్కడే ఉండు. నన్ను చూడండి మిస్ మాల్కమ్. ఏంటి? నువ్వు నీ ఎనర్జీని కోల్పోతున్నావు. అది నీ తలకు దెబ్బ తగిలిందిగా, అది రక్తం చాలా పోయింది. ఇలాగే కొనసాగితే నీకు మైకం వస్తుంది, పడిపోతావు. నీ నోటి కట్టుని విప్పేస్తున్నాను. అనవసరంగా అరవకు. కొన్ని మైళ్ళకి ఇక్కడ అసలు ఎవ్వరు లేరు, ఎవరికి వినబడదు కూడా. నువ్వు ఎవరు చెప్పిదంతా చేస్తున్నావో నాకు తెలీదు, కానీ మా ఆయన వస్తే నేను చంపి పారేస్తాడు. వాడికి నువ్వు ఎక్కడున్నావో కూడా తెలీదు. ఈ స్థలాన్ని మ్యాప్లో కూడా కనిపెట్టలేవు. ఇక్కడ నువ్వు నేను మాత్రమే. నువ్వు చాలా డిఫరెంట్ అయిన దానివి. నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇంకాసేపట్లో నీకేం జరుగుతుందో నేను అసలు చెప్పలేను కూడా. నీ మొగుడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయం మాత్రమే నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇలా చూడు, ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. ఒకవేళ తెలిసుంటే ఆ విషయాన్ని నేనే నీకు చెప్తాను. నువ్వెంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. అది కూడా నాకు తెలుసు. అంటే ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడో నీకు తెలుసు. ఆయన ఎక్కడున్నారో స్కెచ్ వేసి మరీ నీకు చెప్తాను. ముందు వెళ్ళరా ఇక్కడి నుంచి. ఈ విధంగా ఇంకొకసారి చేయకు. ఒక మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో నీకు తెలుసా? 206. కరెక్ట్గా చెప్పావే. తర్వాత వాటిని ఎలా పగలగొట్టాలో కూడా నాకు తెలుసు. ఒక్కొక్క దాన్ని సపరేట్గా విరుచుతాను. అది ఎలా అంటే ఇప్పుడు పగలగొట్టరా చూద్దాం. కొట్టు, చేతనైతే చేయరా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. కోపం తెచ్చుకోకో. కాసేపట్లో శక్తి మొత్తం కోల్పోతావు. స్మిత్, చెప్పండి. నేనే. తను మాట్లాడిందా? తను మాట్లాడుతుంది. వాళ్ళిద్దరెవరు? నువ్వేమంటున్నావు? అదే మాల్కమ్, వాడి భార్య. వీళ్ళిద్దరెవరు? మాల్కమ్ అందరిలాగా సాధారణమైన మనిషే. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సైన్స్. ఆ విషయం నీకు తెలుసు కదా. పోలీస్ ట్రైనింగ్ ఇంకా తీసుకోలేదుగా? అలాంటిది ఏమీ లేదు. వాడు తీసుకున్న ట్రైనింగ్ అంతా మన ఆఫీస్లోనే, ఇక్కడే. చాలా బాగుంది, కానీ వాడి భార్య ఇక్కడ ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉంది. అంతేకాదు దీనికి కరాటే కూడా తెలుసు.
హెడ్ లాక్ అంటారు తెలుసా, దాన్ని నాకు చేసింది. ఏంటి? దాని చేతుల్ని కట్టేసావు కదా, కానీ కాల్తో నన్ను బంధించింది. నువ్వు ఎవరిని హింసిస్తున్నావో నీకు తెలియట్లేదు. వీళ్ళ గతం కూడా నీకు అసలు తెలియలేదు. మాల్కౌమ్ కూడా ఒక గొప్ప విప్లవకారుడే. ఎందుకంటే వాడు మీ వాళ్ళు నలుగురిని కొట్టి బయటికి వచ్చాడు. అందుకనే చెప్తున్నాను, నువ్వు ఎక్కడో తప్పు చేసావు. ముందు వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకో, ఆ తర్వాత నీకు నేను అని చెప్తాను. వీళ్ళు మనకన్నా దారుణమైన కిరాతకులు. ముందు తన దగ్గర నుంచి సమాచారం రాబెట్టు. ఫోన్ పెట్టావు. నా దగ్గర ఏం దాచాలని చూస్తున్నావు మల్కామ్? లోపలికి రండి. వాడిని పట్టుకున్నావు. డౌన్ టౌన్ లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాడు. థ్యాంక్స్. మీ అకౌంట్ ని క్లోజ్ చేయాలనుకుంటారా మల్కామ్? ఎస్ సార్. ఇలా చూడండి, మీరు 6 ఏళ్లుగా మాకు మంచి కస్టమర్. మిమ్మల్ని వదులుకోవడం మాకు చాలా బాధగా ఉంది. మీరు వేరే బ్యాంక్ ఏమైనా వెళ్తున్నారా ఏంటి? లేదు సార్, లేదు. నేను ఏ బ్యాంక్కి మారను. ఇది నా పర్సనల్ విషయం. ఓకే, మీరు చెప్పేది మాకు అర్థమవుతుంది. మిమ్మల్ని వదులుకోవడం మాకు చాలా బాధగానే ఉంది. ఇంతకీ ఈ పని ఎప్పుడు పూర్తవుతుంది? అది 1 గంటకు పైన ఉండొచ్చు. లేదు, సారీ, నా దగ్గర అంత టైం లేదు. మీరు త్వరగా పూర్తి చేసి తీసుకురండి. త్వరగా డబ్బు తీసుకురండి ప్లీజ్. ఖచ్చితంగా వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవతవే నువ్వు? అది నీకెందుకురా? ఇలాంటి వాటికి ఇక్కడ సమయం లేదు మిస్ మాల్కమ్. అలా అయితే నన్ను చంపే. అదేం పెద్ద పని కాదు, కానీ నాకు కావాల్సింది నీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత చంపేస్తానులే. నా దగ్గర నుండి నువ్వు అసలు ఏమీ తెలుసుకోలేవు. ఫైటింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఒక జిమ్నాస్టర్. అయితే బెడ్ కూడా సరిపోతావు. నువ్వు ఒక వేస్ట్ రా. నువ్వు 5 నిమిషాల కంటే ఎక్కువగా దేన్ని ఏమి చేయలేవు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు సరిగా అర్థం కాలేదు. అదేదో కాస్త వివరంగా చెప్తావా? ఎవరి దగ్గరైనా అడిగావనుకో, వాళ్ళు చెప్తారు నీకు ఈ పంటి నొప్పి ఎలా ఉంటుందని. చాలా దారుణమని నీకు జవాబు చెప్తారు. అది అసలు ఏంటంటే, చూసావంటే కొందరికి పన్నుని పీకేస్తారు, తర్వాత అది పుచ్చిపోయిందంటారు, అంతేకాకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. అందుకే అందరికీ డెంటిస్ట్ అంటే అస్సలు నచ్చకుండా పోయింది. ఇది నీకు నేనిచ్చే చివరి అవకాశం అనుకో. అలా నువ్వు చెప్పకపోతే నువ్వు అసలు మగాడివేనారా? ముందు కట్లిప్పి చూడు, తర్వాత నీ పళ్ళు నీ రాళ్ళ కొడతాను. నిజంగా నీ నాలుకనే కత్తిరించాలనుకున్నా, కానీ నిజం చెప్పాలి. నువ్వు ఎవరివని చెప్పు. నీ మొగుడు ఎక్కడున్నాడు? చెప్పవుగా? సరే చూడు. సరే ఓకే, అయితే నీ పంటిని పీకేస్తానే. చెప్తావా? చెప్పు చెప్పు. దీన్ని వదిలా. దీన్ని పీకేనా? రేయ్, త్వరగా రండి రా. సార్, ఈ బార్కి మీరేనా ఓనరు? అవును. మీకేం కావాలో చెప్పండి. వీడెవడో మీకు తెలుసా? తెలీదే. సారీ, ఎక్స్క్యూజ్ మీ. నీకు వీడెవడో తెలుసా లేదా చెప్పు. నిమిషం ఉండండి సార్. వీడు నీకు తెలుసా లేదని అడుగుతున్నాను. చూడండి సార్, నాకు వీడు ఎవడో తెలియదు. అంతేకాకుండా బార్ని నేనే ఈ రోజు ఉదయం ఓపెన్ చేశాను. వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళందరినీ నాకు తెలుసు. 20 నిమిషాల ముందు ఇక్కడికి వచ్చి వీడు ఏదో తీసుకుని వెళ్ళాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది సార్? చూడండి సార్, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను బిజినెస్ చేస్తున్నాను, నా బిజినెస్ చెడిపోతుంది. మీరేం మాట్లాడుతున్నారు? ఎవరు మూసుకుని సమాధానం చెప్పు, లేదంటే నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడెవడో మర్యాదగా చెప్పు. నీకేంటి పిచ్చా? నేను నీ దగ్గర ఎందుకని అబద్ధం చెప్పాలి? ఇది నా బారు. ముందు మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. బాస్, వాడిక్కడ లేడు సార్. వాడు ఎక్కడ ఉన్నాడో తెలిసింది. వాడు బ్రిడ్జ్ వాటర్ దగ్గర ఉన్నాడు సార్. త్వరగా రండి. Come on.
4 లేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించావా? ఇంకో ఒక గొడవ ఉందనుకుంటాను. బండి ఆపు. ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలియాలి. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఏమైంది? స్ప్రింగ్ క్రీక్ లో వాడు ఇంకొక క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తున్నాడు. అవకాశమే లేదు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి అక్కడ చాలా టైం పడుతుంది. ఓవర్ హిల్ లో 4వ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేశాడు. లేదు, వాడు మనల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. ఏమన్నారు? వాడు తెలివిగా మనల్ని వేరే రూట్ పంపించి మనల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. వాడు కావాలని మన ఊరంతా తిప్పుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? వాడి ఇంటికి దగ్గరలోనే ఎక్కడో ఉండాలి. వాడు అప్పుడే చెప్పాడు పెళ్ళాన్ని కార్ని నేను వదిలిపెట్టను అని. అది మాత్రమే కాదు, వాడి క్రెడిట్ కార్డు మనం వాచ్ చేస్తుంటామని వాడికి బాగా తెలుసు. వాడికి ఇప్పుడు కావాల్సింది డబ్బు. ఏం చేస్తాడో చూద్దాం. మరైతే క్యాష్ కి వాడు ఏం చేస్తాడు సార్? మరైతే క్రెడిట్ కార్డ్ లేకుండా డబ్బులు తీయడానికి ఏ మార్గాలు ఉన్నాయో చెప్పండి. బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవచ్చు. దట్స్ కరెక్ట్. వాడి అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్ దగ్గరలో ఎక్కడుందో ఒకసారి చూడండి. సార్, మనం ఆలోచించే లోపు వాడు డబ్బుని డ్రా చేసేసాడు సార్, తీసేసాడు సార్. చెప్పండి. నేను వచ్చేస్తున్నాను. నీ మొగుడు నీ ప్రాణాలను కాపాడతాడనుకుంటాను. వాడిని కనిపెట్టేశారట, ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఆయన్ని కనిపెట్టినందుకు సంతోషిస్తున్నా. నాకు ఇదంతా నచ్చదు. ఓకే, రైట్ లో తిరుగు. 2 మైళ్ళు వెళ్ళాలి. త్వరగా వెళ్ళు. మీరు చాలా గ్యారంటీగా ఉన్నారా ఇక మీదట ఈ బ్యాంక్ లో అకౌంట్ రన్ చేయను అని? నేను మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ బ్యాంకే వస్తాను, మర్చిపోకండి. మీరు మా బ్యాంక్ చాలా గొప్ప కస్టమర్ సార్. మీ బ్యాంకు మంచి బ్యాంకే. మిస్టర్ మాల్కమ్, మీరు ఈ సూట్ కేసు తీసుకెళ్ళొచ్చు కదా? మీరు అడిగినందుకు చాలా థ్యాంక్స్. నా దగ్గర కూడా ఒక మంచి బ్యాగ్ ఉంది. సార్, మేము ఇక్కడికి వచ్చేసాం. వాడిని కాస్త క్లోజ్ గా వాచ్ చేయండి. వాడి ప్రాణాలతో కావాలి. అలాగే సార్. సరే రండి, మనం పని మొదలు పెడదాం. నా పని త్వరగా పూర్తి చేసి ఇచ్చినందుకు మీకు చాలా ఖచ్చితంగా మళ్ళీ రావాలి. వాడు ప్రాణాలతో కావాలి. ఆగు, అది నా బైక్. అయిపోయింది. అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలా?
నన్ను ఇలా చేయమని నువ్వే నిర్బంధిస్తున్నావు. గుర్తుపెట్టుకో, నీకేదైనా అయితే దానికి కారకురాలు నువ్వే, నేను కాదు. అర్థమైందా? ఇలా చూడు క్రేక్, దీన్ని చేయడానికి నాకు కాస్త టైం కావాలి, నన్ను అర్థం చేసుకో. చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మార్కౌన్ డేటాబేస్ ద్వారా నేను కలెక్ట్ చేసినవన్నీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ట్రావిస్, ఆ అమ్మాయి జాస్మిన్, వీళ్ళిద్దరూ కలిసి 6 సంవత్సరాలుగా మిలిటరీ ఆఫీసర్ గా పనిచేశారు. తర్వాత ఏంటో చెప్పండి. ఆర్మీ రికార్డ్స్ ప్రకారం వాళ్ళు చనిపోయి 6 ఏళ్ళు అవుతోంది. అతనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. 10 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ కలిసి ఆర్మీలో చేరారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. వాళ్ళు ఏ పని చేసినా సమర్థవంతంగా చేస్తారు. ఆర్మీలో గొప్ప జవాన్లుగా కూడా పేరు సంపాదించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వేగులుగా మారాడు, అంతే కదా? ఈ విషయం తెలియకుండా పోయిందే. వాళ్ళిద్దరికి ఒక పని అప్పగించి పంపించి 6 సంవత్సరాలు అవుతోంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్లిన చోట్ల ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. జరిగిన ఆధారాల ప్రకారం వాళ్ళు చనిపోయారని తెలిసింది. అయితే వాళ్ళు అక్కడి నుంచి ఆట మొదలు పెట్టారనుకుంటా. కొత్త పేరు, ఐడెంటిటీ అంతా మార్చి వేగులుగా మారారనుకుంటాను. సిఐఏ చాలా అద్భుతంగా వాళ్ళిద్దరూ గొప్ప జవాన్లుగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు తర్వాత నేనేం చేయాలో చెప్పండి సార్. ఇక మీదట మనం ఏం చేసినా పబ్లిక్ గానే చేయాలి. ఒరే నువ్వా? అసలు నీకేమైందిరా? నాకు మీ సహాయం కావాలి. ఏంటి? నీకేం ప్రాబ్లం చెప్పు. ఓరి దేవుడా!
నీకేం కావాలో తీసుకో. హే చాలా థ్యాంక్స్. సరే, ఇప్పుడు ఎలా ఉంది? హే, ఇప్పటికీ బాగానే ఉందనుకుంటా. అలాగా? నేను ఆ బుల్లెట్ ని తీసేసాను, లోతుగా దిగలేదులే. ఓ అలాగా, చాలా థ్యాంక్స్. నీ మేలు మర్చిపోలేదు. కానీ ఇవన్నీ లెక్కలోకి వస్తాయి, గుర్తుపెట్టుకో. ఓ ఏంటిది? 10 సంవత్సరాల క్రితం చూసినవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నువ్వు కూడా ఏం మారలేదు. ఎన్ని సంవత్సరాలైనా నేను ఇలాగే ఉంటాను. కానీ ఎందుకో నిన్ను తిరిగి చూస్తానని నాకు అనుమానంగా ఉంది. యా, దానికి ఒక కారణం ఉంది. సరేరా, కూర్చో. జరిగిందంటూ చెప్పు, ఇలాగే ఉంటే ఎలా? నిన్ను మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషపడుతున్నాను. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, చెప్పనా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. నాన్నగారికి ప్రమోషన్ దొరికింది, అందుకనే ఆయన బయట ఊరికి వెళ్ళిపోయారు. అమ్మ ఇక్కడే ఉంది. వాళ్ళు ఎప్పుడు బాగుండాలి. నీకు విషయం చెప్పనా? నిన్ను వాళ్ళు చాలా మిస్ చేసేసారా. నాకు చాలా చిరాగ్గా ఉంది. నాకు తెలుసు. వాళ్ళు చేసిందన్న గుర్తుందా నీకు? యా, నాకన్నీ వాళ్లే. సరే, అది వదిలే. ఇప్పుడేం చేస్తున్నావు? నేను సిఐఏ సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అది నేను చనిపోయిన ఫేక్ న్యూస్ ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాలన్నీ సక్రమంగానే సాగాయి. బాసులా ఉన్నంత వరకు. ఇప్పుడు ఆయన వైరస్ నిండిన నానో చిప్ తోటి ఈ ప్రపంచాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. అది తయారు చేయడంలో నా వాటానే చాలా చాలా ఎక్కువగా ఉంది. నేను కూడా ఆయన ఏదో మంచి చేయడానికే తయారు చేస్తున్నారు అనుకున్నాను. కానీ తప్పుడు విషయం కోసం ఆయన తయారు చేస్తున్నారని చివరికి నాకు తెలిసిందే. నీ బుల్లెట్ గాయం చూసిన వెంటనే అనుకున్నా నీకు మంచిదేదో జరగలేదని. లేదు, ఆ విధంగా లేదు. అదేంటంటే వాళ్ళు ఒక వైరస్ని ఈ ప్రపంచం మొత్తం వ్యాపింప చేయాలని అనుకుంటున్నారు. ఆ వైరస్ వల్ల గురైన వారికి ఒక అంటువ్యాధి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ వ్యాధికి మందు వీళ్లే ఇచ్చి ఆ వ్యాధిని గుణం చేస్తారు. ఇదే వాళ్ళ ప్లాన్. కానీ ప్రజలకి ఏమాత్రం ఏమీ తెలియకుండా ఈ చిన్న నానో చిప్ తోటి వాళ్ళ బ్రెయిన్ ని వీళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అంటే కంప్లీట్ గా మైండ్ కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. మరో మందు వాళ్ళు తీసుకునేంత వరకు వీళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. దీనికి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? దానికే నన్ను వాళ్ళు వాడుకున్నారు. ఆ తర్వాత ఇది నా తప్పు. నా భార్యను ఎందుకు దాచుంచారు? ఏమంటాన్ని నేను ఎలాగైనా కాపాడాలి. నువ్వు ఇంకా హ్యాకింగ్ చేస్తున్నావా? ఏంట్రా అడుగుతున్నావు? నేను ఇలా హ్యాక్ చేయాలి. అన్ని విషయాలు నువ్వు డౌన్లోడ్ చేయాలి. ప్రాజెక్ట్ రెడ్ షిప్ గురించి నాకు అన్ని వివరాలు తెలియాలి. ఓకే, నేను తప్పకుండా చేస్తాను. ఇక్కడ చూడరా. ఇప్పుడు సిఐఏకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ రోలెన్స్ స్మిత్ మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీతో ఈ విషయాన్ని పంచుకోవడానికి నాకు చాలా బాధగాను వేదనగాను కూడా ఉంది. అయినా నేను ఎలాగైనా చెప్పి తీరాలి. జోసెఫ్ మాల్కమ్, వాడికి ట్రావిస్ కమింగ్హామ్ అని ఇంకో పేరు కూడా ఉంది. వాడు మన దేశానికి వ్యతిరేకంగా మారాడు. కమింగ్హామ్ ఇప్పుడు పెద్ద ఆయుధంతో దేశంలో తిరగడం మొదలు పెట్టాడు. అదేంటంటే ఈ దేశాన్ని అంతం చేయగల ఒక భయంకరమైన వైరస్. దాన్ని కాని వాడు వాడాడంటే దానివల్ల దేశానికి ఎంతో నష్టం కలుగుతుంది. అందువల్ల వాడిని కనిపెట్టి తీరాలి. వాడిని మీరు చూశారంటే వెంటనే మాకు పట్టించివ్వండి. వాడు నాకు ప్రాణాలతో కావాలి, అంతే. థ్యాంక్ యూ. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? నీ మొగుణ్ణి దోషిగా నిరూపించాను. దొంగ వెదవెళ్ళారా? స్మిత్ ను మాట్లాడుతున్నాను. నువ్వు నిజంగా తెలివైన వాడవని నిరూపించుకున్నావు. అలా అంటావా నువ్వు? ఈరోజు మొత్తం నన్ను తిరిగేలా చేసావుగా.
ఇక మీదట నిన్నేం చేస్తానో చూస్తూ ఉండు. నేను ఎందుకు ప్రాణాలతో వదిలేనో తెలుసా? నువ్వు నా కోసం చాలా పనులు చేశావు, అందుకే. అర్థమైందా? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేనేం చేస్తానో చూడు. నువ్వు అయిపోతావా? నా గురించి బయట అందరికి చెప్పేద్దాం అనుకుంటున్నావా? అలా లేదంటే ఎవరికి తెలియదంటావా? నీ పెళ్ళ నా దగ్గర నుంచి మర్చిపోయావా? ఇలా చూడు, నువ్వు సీఐకే పనిచేస్తున్నాన్న విషయం నాకు బాగా తెలుసు. అది మాత్రమే కాకుండా నువ్వు చచ్చిపోయినట్టుగా ఈ ప్రపంచానికి తెలిసేలా చేసి నా చోటుకు వచ్చి నాకు సంబంధించిన రహస్యాలన్నీ ఈ లోకానికి తెలియజేయాలనుకుంటున్నావు నాకు బాగా తెలుసు. అందువల్లే ఇప్పుడు నేను ఒక తీవ్రవాదిగా మార్చేశాను. ఇప్పుడు ఈ లోకానికి సంబంధించి నువ్వు ఒక తీవ్రవాదివి. తీవ్రవాదికి ఏ దండం దొరుకుతుందో నీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. అందువల్ల నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పుడు నువ్వు ఈ లోకంలో నేనే తప్పు చేశానని ఎవరికి చెప్పినా వాళ్ళు నమ్మరు. అది తర్వాత చూసుకుందాం. ఈ ఆటలో నేను గెలిచాను మాల్కమ్. కమింగ్ మ్యాన్, నీకు ఏ పేరైనా ఉండే నాకు అది అనవసరం. ఈ సమస్య రేపు పొద్దున కల్లా తీరిపోవాలి. రేపు పొద్దున ల్యాబ్కు రావాలి, అంతే. అలా నేను రాలేను. మాల్కమ్, నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆ తర్వాత నీ పెళ్ళాం ఏమవుతుందో నేను మాత్రం నా నోటితో చెప్పలేను. మర్యాదగా నేను చెప్పింది విను. ఆపో, నేను చెప్పేది నువ్వు విను. రేపు పొద్దున 10 గంటలకు నువ్వు రావాలంతే. లేదనుకో మీరు రావద్దు. ముందు నా వైఫ్ కి ఫోన్ ఇవ్వు. ఖచ్చితంగా నువ్వు రాకపోతే నీ పెళ్ళంతో మాట్లాడే చివరి ఫోన్ అవ్వాలి. బేబీ నువ్వు బాగున్నావుగా? మై గాడ్, నేను బానే ఉన్నాను. బేబీ నేను వచ్చి నిన్ను కాపాడుతాను. లేదు, నువ్వు వచ్చినా మన ఇద్దరిని చెప్పేసి ఆ వైరస్ ని రిలీజ్ చేస్తారు. ఏది ఏమైనా సరే నేను నీకోసం వస్తాను. లేదు ప్లీజ్, చెప్పేది విను. ఇప్పుడు నువ్వు వచ్చావంటే మన ఇద్దరం చనిపోతాం. ఇక ఎప్పటికీ ఈయన్ని మనం ప్రపంచానికి చూపించలేం. అంతేకాకుండా వీళ్ళు వైరస్ ని రిలీజ్ చేస్తారు. ప్లీజ్ దయచేసి ఇక్కడికి రావద్దు. వస్తాను. చెప్పేది విను. మాల్కమ్, చాలా బాగుంది. ఓ విషయం జ్ఞాపకం పెట్టుకో. రేపు నువ్వు రాకపోతే గనుక నీ పెళ్ళం చచ్చిపోతుంది. ఎటువంటి మూర్ఖపు ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు రేపు పొద్దునే ల్యాబ్కు రావాలి. రేపు పొద్దున్నే మీరిద్దరు ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు అర్థం కావడం లేదు. నేను చనిపోయినా పర్వాలేదు, నా భార్యని నేను కాపాడాలి. తనంటే నాకు ప్రాణం. అదే సమయం ఈ ప్రపంచాన్ని కూడా కాపాడాలి. పాత ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఇంకా నీ దగ్గర ఉన్నాయా? ఈ సమస్యకి ఇది సరిపోదు. కాదు, వాళ్ళ సహాయం ఉంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుందిగా. నేను ఇతరులతో మాట్లాడి 10 సంవత్సరాలైంది, ఏది మారలేదు. లేదు, కొంతమంది కాంటాక్ట్స్ దొరికితే బాగుంటుంది. హే, నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? ఉంది, కానీ అది కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా అని డౌట్ గా ఉంది. అది ఏదైతేనే మనం చేద్దాం. అయితే ఇక టైం వేస్ట్ చేయొద్దు, రావెళ్దాం. ఓకే రా. కమింగ్. మిస్టర్ స్మిత్, వైస్ ప్రెసిడెంట్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. రమ్మని చెప్పండి. రోలాండ్, రండి వైస్ ప్రెసిడెంట్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కాస్త వివరంగా చెప్తారా? సార్, నేను చాలా క్లియర్ గానే చేద్దాం అనుకున్నాను, కానీ ఆ మాల్కమ్ చేసిన పని వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది సార్. నన్ను క్షమించండి. టీవీలో మీరు ఇలా చెప్పొచ్చా? మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? సార్, నేను ఇప్పుడు చెప్పే విషయాన్ని కానీ మీరు విన్నారంటే అంతలోనే స్టన్ అయిపోతారు, అంతే. మీకు చాలా మంచి పేరు కూడా వస్తుంది సార్. మీరు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు. నేను ఈ వైరస్ ని లోకమంతా వ్యాపింపచేస్తాను. ఆ తర్వాత ప్రజలందరూ దీని వల్ల బాధింపబడతారు. ఆ తర్వాత దీని మీద నడవడిక తీసుకోమని ప్రజలు మిమ్మల్ని అభ్యర్థిస్తారు. అప్పుడు నేను దీనికి వ్యాధి నిరోధక మందు ఇస్తాను. అప్పుడు మీరు హీరో అయిపోతారు. మాల్కమే వీటన్నిటికీ కారకుడు అంటున్నాం. అవును సార్, అది మాత్రమే కాదు, మీరు హీరో అయిపోతారు కూడా. నా ప్లాన్ బాగుందా? ఏమంటారు? ఈ విషయాల్ని నువ్వు నాకు ముందే చెప్పుండాలి. సార్, నేను ఈ విషయం మీకు చెప్దాం అనుకున్నాను, కానీ అంతా నా చేయి దాటిపోయింది. నేనేమీ చేయలేను. మీరేం భయపడకండి, మనంతా సాధించవచ్చు. బాగుంది, కానీ ఇవి మనకు వ్యతిరేకంగా తిరిగితే ఏం చేయగలం? అలా ఏం జరగదు సార్, ఎందుకంటే వాడి పెళ్ళం ఇప్పుడు నా దగ్గర ఉంది. వాడి పెళ్ళం మన దగ్గర ఉన్నంత వరకు వాడు మనల్ని ఏమీ చేయలేడు. వాడు ఎలాగో మన దారికి వచ్చి తీరాలి. ఆ తర్వాత ఒక 6 నెలలు అంతే. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఏమవుతాడో తెలియదు. ఆ తర్వాత ప్రెసిడెంట్ మీరే కదా, ఏమంటారు? నువ్వు చెప్పిన విధంగానే జరగని. తప్పకుండా సార్. రేపు మంచి వార్త వింటానని ఆశిస్తున్నాను. తప్పకుండా సార్, మంచిగా జరుగుతుంది.
అన్నీ సిద్ధంగా ఉంది కదా? నేనేం చేయాలో ఆలోచించుకున్నాను. అడిగింది దొరికిందా? కాస్త ఇబ్బంది పడ్డాను, లేదంటలేదు. కానీ నీకు కావాల్సినవన్నీ ఇదిగో ఇందులో ఉన్నాయి. దీన్ని కలెక్ట్ చేయడానికే కాస్త లేట్ అయింది. అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయిగా. దీనికోసం నువ్వు రాత్రి పగులు నిద్రపోకుండా పనిచేసావన్న విషయం నాకు తెలుసు. అందుకు నీకు చాలా థ్యాంక్స్. లేదు, ఇది నాకు అలవాటైపోయింది కదా. అంతేకాకుండా ఈ మంచి ఆపర్చునిటీని మిస్ చేయాలనుకోలేదు, ఎందుకంటే నా సోదరుడి కోసం ఇది. ఒక విషయం ఫ్రాంకీ, నీ రుణం ఎలా తీర్చుకుంటానో నాకు తెలీదు. నువ్వు నిజంగానే నాకు మంచి సోదరుడివి. అంతేకాదు, నువ్వు కూడా నా ఫ్యామిలీ మెంబర్లో ఒకడివి. అర్థం చేసుకో. మనం అందరం ఫ్యామిలీ రా, ఒకే ఫ్యామిలీ. అందులో ఎందుకు నీకు అనుమానం? ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అసలు నిజంగా ఇది వర్కౌట్ అవుతుందంటావా? నీకు నమ్మకం ఉందా? నాకు వేరే దారి లేదు. నువ్వు నాతో వస్తావా? కానీ తిరిగి రాగలవో లేదో నాకు తెలీదు. దీన్ని నేను గర్వంగా తీసుకుంటున్నాను. ఇంకో విషయం బాగా గుర్తుంచుకో, ఇందులో మనం చాలా వేగంగా పని చేయాలి, అప్పుడే సాధించగలం. అంతేకాకుండా మనం వెనకంజ వేయకూడదు. తమ్ముడా, ఒక్క నిమిషం. నీ కార్లో ఏంటి ప్రాబ్లం? అవును, ఉదయం నుంచి నా కారు రిపేర్ అయ్యి స్టక్ అయిపోయింది. స్టార్ట్ అవడం లేదు. హెల్ప్ చేస్తారా? ఏమైందో అర్థం కావడం లేదు. ఒక్కసారి స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోయింది. దిగులు పడుకు, నేను చూస్తాను. మా నాన్నగారు పెద్ద కార్ మెకానిక్. ఇలా చూడండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నాకు కావాల్సిందల్లా మీ డ్రెస్సు, మీ కారు. ఓకే, అంతా రెడీ. ఇప్పుడు నేను వెనక గేట్ వైపు వెళ్తున్నాను. సరే, నేను ఆ ఏర్పాట్లన్నీ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. నువ్వు అద్భుతంగా పనిచేస్తున్నావు. చూడు, ఇప్పుడు నువ్వు పొజిషన్లో ఉన్నావు. నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మాయి, నువ్వు మేల్కున్నావా? ఇదిగో అమ్మాయి. నీకేం కావాలి? నీకు దెబ్బలు తగిలాయని విన్నాను. ఆ స్లేటర్ నీతో దారుణంగా జరుపుకున్నాడట. సరే పాప, నువ్వు తిన్నావో లేదో అని నేను నీకు జ్యూస్ తెచ్చానమ్మా. ఎంతగా నటిస్తున్నావు? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నన్ను నమ్మమంటావా? అవును, నువ్వు నన్ను నమ్మాలి. ఇది ఇది ప్రామిస్ గా నా ప్లాన్ కాదమ్మా. నాకు ఇలా చేయడం అస్సలు ఇష్టం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇలాగే జరుగుతుంది అని నీకు ముందుగానే తెలుసు. లేదు. తెలీదు అని చెప్పి తప్పించుకోకు. తెలుసు. అయితే నేను నిన్ను స్ట్రైట్ గానే అడుగుతాను. మీరు మా ఇంటికి వచ్చింది, తర్వాత మమ్మల్ని నమ్మించింది, తర్వాత మంచి వాళ్ళగా వేషం వేసింది, అదంతా ఆ డబ్బు కోసమేగా? అది నా ఉద్యోగం. వెల్,
నన్నేం చేయమంటావు? ఓ ఇంకేం చేస్తావా? ఇది చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? మమ్మల్ని ఇలా చేయడానికి నీకు ఎలా మనసు ఒప్పింది? నువ్వు నీ మొగుడు ఇద్దరు నా ఫ్యామిలీ అమ్మా. అదంతా ఎప్పుడో అయిపోయింది. కానీ నువ్వు ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్మిత్ ఇప్పుడు నాకు ఏం చేస్తున్నాడో ఇదే విధంగా ఖచ్చితంగా నీకు చేస్తాడు. నువ్వు అనుభవించురా. నువ్వేమనుకుంటున్నావు? డబ్బుండవాడు డబ్బు కాపాడుకోవటం కోసం ఏమైనా చేస్తాడు. నిన్ను మాత్రం వదిలేస్తాడా? ఓరి దేవుడా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదేంటి? నేనేం చేయను. ప్లీజ్ నువ్వు నన్ను నమ్మి తీరాలి. నా మాట వినమ్మా. బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళి మనం చెప్తున్నానా? ముందు ఇక్కడ నుండి బయటికి వెళ్ళు. ఓకే, ఇప్పుడు నేను ల్యాబ్లోకి వచ్చేసాను. నెంబర్ 1 నేను సెట్ చేశాను. ఓకే, నేను విన్నాను. స్లేటర్ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇలా చూడు, ముందు తనని అక్కడి నుంచి మన ల్యాబ్ తీసుకొని రా. ఆల్ రైట్, అన్నీ సెట్ చేశాను. బాగా గుర్తుంచుకో, ఒకవేళ ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే అన్నింటినీ రిమూవ్ చేసి నువ్వు వెంటనే మీడియాకి ఇన్ఫార్మ్ చేయి. అప్పుడే నిజ స్వరూపం ఏంటని అందరికీ తెలుస్తుంది. అర్థమైందా? నేను ఆల్రెడీ అన్ని చేసేసాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. థ్యాంక్ యూ. నువ్వు తప్పకుండా సాధిస్తావు. సంతోషంగా ఉంటావు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మీరెవరో చెప్తారా? ఇప్పుడే నేను కొత్తగా పనిలో జాయిన్ అయ్యాను. హే నువ్వా? నేను నీకు ఎవరైనా కనిపెట్టలోపు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఏం చేయలేవు. నోర్ముయ్, నువ్వు ఒక మనిషివా? నన్ను నా భార్యని నమ్మించిన గొంతు కోసావు కదా. దయచేసి నన్ను వదిలేసి నువ్వు వచ్చింది కూడా నేను ఎవరికి చెప్పను. నువ్వు మాట్లాడుకో. నా మాట విను. నువ్వు నా ఫ్యామిలీ. నువ్వు నీ భార్యను తీసుకుని ఇక్కడి నుంచి ఎక్కడైనా వెళ్ళిపో. దయచేసి నా మాట నమ్ము. ఇక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోందో కూడా నాకు ఏం తెలియదు. చూడు, ఇది మామూలైన బిజినెస్. నేను ఒక ల్యాబ్ అసిస్టెంట్ని అంతే. ఇక్కడ ఎందుకని హత్యలు చేస్తున్నారో కూడా నాకు తెలియదు. నన్ను ఇక్కడ ఉద్యోగంలో వాళ్ళు జాయిన్ చేసుకున్న తర్వాత నాకు ఎక్కువగా జీతం ఇచ్చారు. నాకు ఆ డబ్బు చాలా అవసరమైంది. నా ఫ్యామిలీకి చాలా ఉపయోగపడింది. కానీ ఎప్పుడైతే మనవాడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలన్నాడో అప్పుడే నా మనసు తెలుసుండి ఎందుకు నాతో ముందే చెప్పలేదు? ఎందుకంటే నేను చాలా మామూలైన వాడిని. చూడు, నేను చాలా మామూలైన వాడిని. డబ్బు అందరికీ కావాలిగా, నాకు మాత్రం డబ్బు వద్దా చెప్పు? నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ ఉంది కదా, నేను వాళ్ళకి చేయాలి కదా చెప్పు. నా ఓనర్కి నేను విశ్వాసంగా ఉన్నాను, అంతే కదా. నువ్వు కానీ నీ భార్య కానీ మీ ఫ్యామిలీలో నన్ను ఒకటిగా చూసుకున్నారంతే. ఆ ప్రేమ కారణంగానే ఇప్పుడు నీకు నేను సహాయం చేస్తున్నాను. నువ్వు నా ఫ్యామిలీలో ఒకటివే. వెంటనే నీ భార్యను తీసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. ఈ ప్రపంచాన్ని ఎవ్వడు నాశనం చేయలేడు. నేను చెప్పే మాట నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ మెల్లమెల్లగా అర్థమవుతుంది. నువ్వు వచ్చే కోపానికి నేను ఇక్కడే కొట్టి చంపేయాలనుంది. అంతేనా? కావాలంటే కొట్టు. చావరా.
హలో జోసెఫ్. నన్ను క్షమించండి, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నా పేరు జోసెఫ్ కాదు, నా పేరు టామ్. నేను ఇక్కడ పనిచేస్తాను. అనవసరంగా మాట్లాడడం ఆపే. నువ్వు మార్కం అని నాకు తెలుసు. మొత్తానికి నువ్వు నన్ను కనిపెట్టావు. వెల్ డన్. నాకు విషయం అర్థం కావడం లేదు. నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావు? లేటానికి తన పని పూర్తవ్వాలి. ఇదంతా చూసుకుంటుంది రోలనే, అది కూడా చాలా జాగ్రత్తగా. నీ భార్యను పట్టుకొని వేధించడం కంటే నిన్ను పట్టుకొని ఉండొచ్చు. ఏమంటావు? నీకో విషయం చెప్పనా? నేను ఇక్కడికి వచ్చే ముందే స్లైటర్ బ్లాడ్ని ఫాలో అయ్యాను. వాడిని ఫాలో అయ్యి వాడు ఎక్కడ బతుకుతున్నాడో నేను కనిపెట్టాను. నువ్విప్పుడేం చేస్తావు చూస్తాను. నీ మొగుడు నువ్వు చచ్చినా పర్వాలేదన్న నిర్ణయానికి వచ్చేసాడు అనుకుంటాను. వాడిని నువ్వు చంపేశావు కదా మాల్కమ్? అవును, చంపేశాను. నా భార్య నాకు కావాలి. తనను వదిలి నువ్వు ఉండలేవు కదా? తను ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్తాను. అది కూడా చూద్దాం. చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నావు మాల్కమ్? వాడిని చంపే. బేబీ, నా ప్లాన్ వర్కౌట్ అయింది. నేను నీకోసం వచ్చాను బేబీ. నా వెనకుండా. గుడ్ బై స్మిత్.
నేను రవీనా జేమ్స్. ఈ లైవ్ న్యూస్ మీకు రిపోర్ట్ చేయడం కోసం వచ్చాను. నేను ఇప్పుడు CIA బిల్డింగ్ ముందున్నాను. ఇక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబ్ బ్లాస్ట్ ఈ బిల్డింగ్ పై భాగంలో జరిగింది. ఎంతమంది చనిపోయారో తెలియటం లేదు. ఇప్పుడు ఇక్కడ మొత్తం 5 చనిపోయారన్నట్టు సమాచారం అందింది. అందులో 3 మాత్రం బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్లే చనిపోయారని సమాచారం అందింది. CIA డెప్యూటీ డైరెక్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రోలన్ స్మిత్ ఇంకా టావిస్ జాస్మిన్ కన్నింగ్హామ్ 4వ వ్యక్తి చూశామంటే క్రైగ్ స్టీవెన్ అక్కడ చనిపోయినట్టు తెలిసింది. ఇంకా 5వ వ్యక్తి కూడా చనిపోయినట్టు తెలిసింది. అది ఎవరనేది ఇంకా తెలియలేదు. విచారణ జరుగుతూ ఉంది. సోక్యోప్యాత్, ఇతన్ని స్లేటర్ బ్లేడ్ అని కూడా పిలుస్తారు. పోలీసులు వెతుకుతూ ఉంటే అతని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని వివరాలు తెలిపారు. కానీ ఒక విషయం స్పష్టంగా తెలిసింది. అదేంటంటే స్లేటర్ బ్లేడ్ కి రోలన్ స్మిత్ రైట్ హ్యాండ్ గా పనిచేశాడు. ఇప్పుడే మనకి పూర్తి వివరాలు తెలిసింది. మిస్టర్ రోలన్ స్మిత్ CIA డెప్యూటీ డైరెక్టర్. ఆయనే ఈ సంఘటనలన్నిటికీ కారణం అని తెలిసింది. వీళ్ళ టీం ఒక వైరస్ ని కనిపెట్టింది. అది చాలా ప్రమాదకరమైంది. ఆ వైరస్ ని ఉపయోగించి ఎవరినైనా తన హద్దులోకి తీసుకురావచ్చు. డాక్టర్ స్మిత్ దీన్ని తప్పుదారిలో ప్రయోగించాలని చూశారు. దేశం మొత్తం వీళ్ళిద్దరు చనిపోయినట్టుగా వార్తలు ప్రచురించారు. కానీ అది నిజం కాదు. వాళ్ళ రూపాలను మార్చుకొని ప్రజల కోసం వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారన్నదే ఇప్పుడు ప్రత్యేకమైన వార్తగా నిలబడుతోంది. వీళ్ళ దేశభక్తిని మనం ఎంతగానో అభినందించాలి. వీళ్ళను చూసి ఎంతో మంది స్ఫూర్తిని పొందాలి. సూపర్ గా ఉంది. ఇదే నిజమైన జీవితం బేబీ. నేను డాక్టర్ క్యామ్లోకి థ్యాంక్స్ చెప్పాలి. నీ పళ్ళు కష్టపడి వాళ్లే కదా రెడీ చేశారు. అవును, అది నిజమే. నిజంగానే నీ తమ్ముడు జీనియస్, మెచ్చుకోవాలి. వాడు లేకపోతే మనం తప్పించుకునే వాళ్ళమే కాదు. అలాగేం లేదు. నువ్వు లేకపోతే నేను ఈ పని చేస్తుండేవాడిని కాదు. నా ప్రాణాలు నువ్వే కదా కాపాడావు. అవును, మరి నువ్వు లేకుండా నేను ఎలా జీవించాలి? నచ్చిన వాళ్ళ కోసం నరకానికైనా వెళ్ళొచ్చు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నేను నీ కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఎంత డబ్బు? ఎవరిది? అదేం లేదు, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి ఉన్న డబ్బు మొత్తం తీసుకొచ్చాను. సరే గాని తర్వాత ఇక మనం ఏం చేయబోతున్నాం? ఏదైనా ప్లాన్ ఉందా? అలా ఉంటే చెప్పు. అలాగేం లేదు. అందుకే నేను నా హీరో అన్నాను. లేదు, నువ్వే నా హీరో అని చెప్తాను. ఇక్కడ నుండి మన ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు. ఏమంటావు?